హాయ్ అండి. మన చాక్లెట్ని తయారు చేయడానికి ఉపయోగించే కోకోవా గింజల కరెన్సీలా వాడేవారని మీకు తెలుసా? దాదాపు 2000 సంవత్సరాల కంటే ముందు మీసా అమెరికాలో మాయా మరియు అజిటిక్ నాగరికతలో కరెన్సీలా వాడేవారు. దానికి గల కారణం అరుదుగా లభించడం మరియు పెంచడం కష్టం కాబట్టి, పైగా లెక్కించడం సులభము, మన్నికగా ఉండటం. వాటిని పన్నులుగా చెల్లించడానికి మార్కెట్లో వ్యాపారానికి కార్మికులు సైనికులకి జీతాలుగా వాడేవారు. ఉదాహరణకి మార్కెట్లో 1 గింజకు టమాటా లేదా 1 మిరపకాయ, 10 గింజలకు కుందేలు, గింజలకు పడవ లేదా భూమి అద్దెకిచ్చేవారు. ఈ కోకోవా గింజలు దేవరమని మతపరమైన కర్మకాండల్లో కూడా వినియోగించేవారు. ఇప్పుడు మన కరెన్సీలు ఉన్నట్టు నకిలీ కోకోవా గింజలు కూడా చలామణిలో ఉండేవి. ఒకవేళ పట్టుబడితే కఠినమైన శిక్షలు కూడా ఉండేవి. ఇవి 16వ శతాబ్దంలో స్పానిష్లు వచ్చిన తర్వాత వాడకంలో తగ్గిపోయేవి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడం కోసం మన ప్రావీణ్యశాలని సబ్స్క్రైబ్ చేయగలరు.